బిర్యానీ సామాన్ అండి ఇవి. ఇక మీకు పేరు రావు నాకు నాగమగ్గుల లాలికాయలు దాసిన చెక్క చికెన్ ఈ బిర్యానీ సామాన్లు ఐరావు ఇరావు అంటుందా. ఇది బిర్యానీ సామాన్లు అండి. ఉల్లిపాయలు, బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిరకాయలు, టమాటాలు. ఇది కోడి మాసం తినకూడదు అంటున్నారు కదండి, అందుకనేసి మేక మాసం తెప్పించుకున్నామండి. 600 రూపాయల మాసం అండి. చూడండి ఎంత వచ్చిందో. అది పచ్చగా వండుతాం. ఇది మిల్ మేకర్ అండి బిర్యానీలో. ఇవి గుడ్లండి. ఏపీ పక్కన పెట్టుకుని బిర్యానీలో తింటాకండి. మసాలా ఇది కొత్తిమీర అండి బిర్యానీలో వేయలేకండి. ఇది మసాలా అండి కూరలోకి బిర్యానీలోకినండి. సరిపోయిందండి. మా చెల్లండి, మా మమ్మల్ండి, నేనండి. ఇక మా తమ్ముడు గారి పిల్లలండి కావాలో ఇద్దరు. మా చెల్లి చేసుకుంటుందండి వంట, బిర్యానీ కూర అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక్కడ పలా సామాన్లు వేస్తున్నాను. తర్వాత లాలిక వేరిందండి. కంగారు పడుతున్నా లాలిక వేరింది. అలాగే పేలుతాయండి. కొంచెం దూరంగా వండండి. పచ్చిమిర్చి, తర్వాత బంగాళదుంప, క్యారెట్. తర్వాత టమాటాలు వేయాలండి. వేస్తాను తర్వాత మటన్ దాని పెట్టిన చూడండి. ఉల్లిపాయలండి చెప్పు. ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కోడి మాంసం తినకూడదని మేక మాంసం అనుకుంటున్నామండి. ఓకే అండి. ఇదిగో మేక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కట్టర్ వేసారు. ఇదిగోండి మీరు మేక అవి బాగా వేసిన తర్వాత టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు. మేక ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ ఎనిమిది మేక వేసింది. మసాలా దాన్ని ఏమన్నారంటే కోసేసారండి తగినంత వేసుకుంటామండి అని చెప్పాలి. ఇదిగోండి మసాలా కలిపి మసాలా వేసాం. తగినంత మసాలా వేసుకుని ఇలా కలుపుకోవాలండి. అడిగి కట్టకుండా నేను ఈ లోపల నీరు వేసుకొస్తానని మేక చెప్తాను. వాటర్ వేసుకొస్తాను అందులో. వాటర్ మోటర్ బాగుందండి. అది కాదు అడిగట్టుకోకుండా కలపాలండి. అది అది తీసుకో. ఇంకా తగ్గించా తెచ్చిదాకా నాకు మంట తగ్గించా. గిన్నెతో 3 గిన్నెలు నీళ్ళు వేసుకోవాలండి. ఈ గిన్నెతో 2 గిన్నెలు బియ్యం అవే 4 గిన్నెలు నీళ్ళు వేస్తున్నాను. తీసే ఇలాగే చెప్తాను. కొంచెం తీసే గిన్నెకి 2 గిన్నెలు నీళ్ళు.
బాస్మతి రైస్ గట్రా కదండి మామూలు బియ్యమే. బాస్మతి రైస్ అయితే గిన్నెకి గిన్నెన్నర వేసుకోవాలి, 6 గిన్నె తగ్గించేయాలి. ఎంత మసూరండి బియ్యం పెద్ద మసాలా సాల్ట్ దాకా సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడగాను తగినంత సాల్ట్ మూత పెట్టే ఇలాగ నిలబడి అదిగోండి మసాలా వేస్తుంది. మేక మసాలాకి వేసేది కలిసి బాగా మసాలా వేసిన తర్వాత అప్పుడు మటన్ వేస్తుంది. మటన్ వేస్తుంది. మసాలా త్వరగా ఎగాలండి. బాగా ఎరగాలి మసాలా వేసిన తర్వాత ఎరగాలి. ఇలా ఆదివారం కదండి, అందుకని మేము సరదాగా వంట చేసుకుంటున్నాం. మా తమ్ముడు గారి ఇంటికి వచ్చి సరదాగా చేసుకుంటున్నాం. మా మగలు సాయం చేస్తుందండి. మా మగలు బాగా చేస్తుంది. మేక మసాలా అయితే బాగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఉంటారు తిండి అన్నదని ఇక్కడ తెచ్చి వండేసుకుంటున్నాం. ముగ్గురు కలిసి ఉంటారు. అన్ని ముగ్గురు తెచ్చుకుని వేసుకుంటున్నాం. మేక వస్తుంది నీ వేసేసి ఇచ్చే మాసం మాట్లాడినా మటన్ వెయ్యి ఎంత చూపించు చూపించి ఒరే ఇలా చూడు. అలా మేక మసాలా అలా తాళం పెట్టుకోవాలి. కూర కావాలి మిరపడి కలిపి రెడీ చేసుకున్నాక సరిపడగా కారం వేసుకోవాలండి. మేక మసాలా చాలు. ఎక్కువ వేసేస్తే మళ్ళీ పిల్లం కోడి మాసం వేసినట్టు వేసుకోకూడదు. మేక మసాలా తక్కువ వేసుకోవాలని కారం తక్కువ వేస్తుంది అంతేనే. ఘాటు అయిపోతుందండి. ఘాటు ఎక్కువ అయిపోతుందండి మేక మసాలా. అది బాగా ఉడికిన తర్వాత మీరు వాటర్ వేసుకొని అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఉడికిన బాగా అది రల్ల అదంటే తగిన నీరు వేసుకోవాలి. మనకి ముక్క ముడిగిలాగా వేసుకోవాలి నీళ్ళు. కూర ఉడికిలాగా వేసుకోవాలి. కారాలు ఉప్పు వేసి మీకు రుచికి సరిపడగా వేసుకోండి. కారం అయినా ఉప్పు అయినా సరిపడగా వేసేస్తున్నాం. కొద్దిగా అలా వేసుకోవాలి. మేక మాసం ఉడకాలి కదండి బాగానే. అందుకని నీళ్ళు ఎక్కువ వేసింది కాబట్టి మేక ఇంకా ఏమంటుంది ఉడకపోతే తెల్లారంటే దానికైనా ఎక్కువ ఏమంటుంది నీళ్ళు. మళ్ళీ గట్టిగా ఉంటుందా మేక మాసం. అన్నీ వేసేది అన్నీ నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టేస్తున్నామండి. మళ్ళీ మీకు అవైతే చూపిస్తాం. కొత్తిమీర వేసుకోవాలండి. వేసిన తర్వాత బియ్యం వేస్తున్నాం. కూరకాయలు పోయినప్పుడు నేను వేసింది కదా మరి అయితే బాగా కాపాడు. అక్కడ బియ్యం వేస్తాం. పెట్టేసి బాగా కలిపిస్తాం. అది లేకుండా కలుపుతుందండి. తర్వాత మూత పెడతాం. మళ్ళీ బిర్యానీ వేసుకుంటాం. సాల్ట్ వేస్తున్నాను సరిపడగానే. కొంచెం వేస్తాం. సరిపోతే అలా చూసి వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా సరిపోతే మూత పెట్టి అంటే చేపిద్దాం. మళ్ళీ హాయ్ చెప్పండి రా. ఇక్కడ మా ఆయన గారు కింద కూర్చోలారని టేబుల్ మీద పెట్టాం. టేబుల్ మీద పెట్టాం. కింద కూర్చోలారా. చెప్పండి ఎలాగుందో కూరలు అయింది. నలుగురు తోడుకుంటున్నాడు. 4 పూట
కుటుంబాలు కలిసి వారానికి ఒక రోజు ఇక్కడ వంట చేసుకుని తింటామండి. ఈరోజు మేక మాంసం అది మామూలుగా బిర్యానీ చేసుకున్నామండి. చెప్పకుండా వారం వారం ప్రతి సండే ఇలా చేసుకోండి మీరు కూడా రే. చెప్పండి లచ్చ ఎలాగుంది బిర్యానీ? అగోండి వాళ్ళ లచ్చ రామునండి మా తమ్ముడు గారి పిల్లలు ఇద్దరు కావలోళ్ళండి. మొక్కలు చూపించండి మీరు ఇద్దరనే. అగోండి కావలోళ్ళు ఇద్దరనే. ఈడమో మూడోవాడండి. ఈడ అందరికంటే పెద్దవాడండి. పెద్దవాడు అందరికంటే పెద్దవాడు. సిగ్గుపడుతున్నాడు వద్దని నేనే తీసాను ఈడ ఆడికి.